బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ నోరి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో 16 నెలల చిన్నారి శాన్విత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప మృతి చెందిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ చిన్నారికి వైద్యం కోసం 12 లక్షల రూపాయల ఖర్చులు చేయించి పాప శవాన్ని ఇస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. విజయవాడ నోరి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో 16 నెలల చిన్నారి శాన్విత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప మృతి చెందిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ చిన్నారికి వైద్యం కోసం 12 లక్షల రూపాయల ఖర్చులు చేయించి పాప శవాన్ని ఇస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఆర్డర్ తీసుకుని వచ్చి హాస్పిటల్ తీసుకుని వచ్చేసి డాక్టర్ వచ్చింది విజయశ్రీ అంట మేడం. ఆర్డర్ తీసుకుని వచ్చి హాస్పిటల్ తీసుకుని వచ్చేసి ఆపరేషన్ పాప తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాను. ట్యూస్డే 1:30 అన్నది ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత పాప కొద్దిగా సివియర్గా ఉంది, క్యూర్ చేద్దామని చెప్పేసి ఐసీయూ అడ్మిట్ చేశాను. ట్యూస్డే అయిపోయింది. హాస్పిటల్ పేరేంటండి? నోరి హాస్పిటల్. డాక్టర్ గారి పేరు సూర్యనారాయణ. ట్యూస్డే జాయిన్ చేసిన తర్వాత లేదని అబ్జర్వేషన్ ఉంచుతూ ఉన్నారు. ట్యూస్డే అయిపోయింది, వెన్స్డే అయిపోయింది, థర్స్డే పాప కండిషన్ చాలా బాగుందండి. పాప కండిషన్ చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే సో కాకపోతే కొద్దిగా టైం పట్టింది, కొద్దిగా ఉండాల్సి వచ్చింది అని అన్నారు. సరే అన్నాము. అన్న తర్వాత థర్స్డేనేమో పాపకి పాలు పంపిస్తాం, పాలు తీసుకోండి అన్నారు. థర్స్డే పాలు పంపించాము. పాలు పంపించినాక ఆ రోజు ఈవినింగ్ కూడా పాలు పంపిస్తూ ఉన్నారు. ఓకే అన్నాము. ఆ రోజు ఫ్రైడే మార్నింగ్ కొద్దిగా పాపకి లంచ్లో ఫ్రైడే అంతా బాగానే ఉంది పాప. సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4:35కి పాపకి అయిపోయింది. మిషన్స్ పెట్టాలన్నారు. సరే అన్నాం. మిషన్స్ పెట్టిన తర్వాత లేదు నాకు నీట్గా ఫ్లెక్చువేట్ అవుతుంది, రికవర్ అవుతుంది పాప బాగానే, డోంట్ వరీ అన్నారు. డోంట్ వరీ అన్న తర్వాత మళ్ళీ నిన్న టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినాక నిన్న కూడా బాగానే ఉంటున్నారు. సండే నైట్ ఏం చెప్పారంటే వాళ్ళు పాపకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మిషన్ పెడదాం మనకి మంచి రిజల్ట్ ఉంటుంది, బెటర్మెంట్ గా ఉన్నప్పుడు మనం ఆ మిషన్ పెడితే ఇంకా బెటర్ అయింది, మనకి మంచి రిజల్ట్ వస్తుంది. డాక్టర్స్ కి మనీ అంతా కట్టించుకొని వాళ్ళు 10 days స్టే చేస్తారు. ఆ స్టే ఎక్కడ ఉండాలి? ఈ హాస్పిటల్ పక్కన వెన్నెల హోటల్ అంట. ఆ హోటల్లో 10 days ఉంటారు. వాళ్ళకి ఫుడ్, బెడ్, డ్రెస్ అన్ని మీరే ఇవ్వాలి. మొత్తం అమౌంట్ మొత్తం పే చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు. రాత్రి మిల్క్ పట్టించారు పాపకి. ఇలా మిషన్ పెడితే బ్రెయిన్ కి ఏమన్నా బ్లడ్ క్లాట్ అవుద్దేమో, అది కూడా తక్కువే అని చెప్పారు. కానీ హార్ట్ కి ఇంత వెంటనే ఇలా హార్ట్ అయిపోయిందని చెప్పలేదు. అసలు చాలా నెగ్లెక్ట్ గా ఉన్నారు. అసలు మేము డబ్బుల గురించి ఆలోచించట్లా, డబ్బులు కావాలి కూడా అనట్లా. మా పాపకి ఇంత రిస్క్ అయినప్పుడు ఆ మిషన్ పెట్టకోకుండా ఉండొచ్చు కదా. మేము మాకు తెలిసిన డాక్టర్స్ అందరిని పిలిపిస్తే ఆ డాక్టర్స్ తో కూడా మాట్లాడడానికి వీళ్ళు ఇష్టపడలా. పాపది రికార్డ్ ఏంటన్నా సరే వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడలేదు. మేము ఎయిమ్స్ కూడా షిఫ్ట్ చేసుకుంటా ఉన్నాం. హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసుకుంటా ఉన్నాం. అసలు పాపని ఒక అంగుళం ఇంచు కదిపినా మేము చెప్పలేము, ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి అన్నారు. రాత్రి కూడా బ్రెయిన్, బీపీ అన్ని ఆర్గన్స్ బాగున్నాయి, లంగ్స్ ఒక్కటే బాగాలేదని అన్నారు. లంగ్స్ కూడా మొన్న ఎయిర్ ఫామ్ అయిందన్నారు. ఎయిర్ క్యూర్ చేసాము, ఇలా చూపించారు. నిన్న ఒక ఎక్స్రే తీసారు. ఆ ఎక్స్రే మాకు చూపించమని అడిగాం, మాకు ఎక్స్రే చూపించలా. మొన్న చూపించిన దాంట్లో ఇంత క్యూర్ అయింది, మేము దీని ద్వారానే మెడిసిన్ పంపుతున్నాము అని అన్నారు. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఒక రోజు 70 ఉంటుంది, ఒక రోజు 50 ఉంటుంది. మొన్న 114 ఉంది, నిన్న మార్నింగ్ 73 ఉంది, నైట్ 64 ఉంది. అలా చనిపోద్దండి పాప. మిషన్ అంత డేంజర్ అన్నప్పుడు ఆ పసిపాపకి అలా పెడతారా?
చిన్న పాప అండి, అన్ని బాగానే ఉన్నాయి, నేను కేర్ గా చూసుకుంటాను. ఏదో మిషన్ అన్నారు, అది ఈ హాస్పిటల్ ఫస్ట్ టైం అన్నారు. ఈ హాస్పిటల్ కావాలని ట్రీట్మెంట్ కి పనిచేస్తుందో లేదో మా అమ్మాయి మేము ప్రయోగించారు. అనురాగ్ అదే పంపించింది, పాప ఇష్టం.